విశాఖలో రేపటి నుంచి 2 రోజుల పాటు సిఐఐ సమ్మిట్ జరగనుంది. సిటీ ఆఫ్ డెస్టినీవ వేదికగా నిర్వహిస్తున్న 30వ అంతర్జాతీయ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సమ్మిట్ లో సిఆర్డీఏ రూపొందించిన అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నమూనా సెట్ ఇక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సమ్మిట్ జరిగే ప్రదేశంలో పెవిలియన్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన నమూనాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఇక ఏ విధంగా రూపుదిద్దుకోబోతున్నాయనే అంశాలపై మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే విశాఖ వేదికగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సిఐఐ సదస్సుకు సంబంధించి ఒక వెంచర్ కి సంబంధించినటువంటి సెట్ లో అయితే మనం ఉండడం జరిగింది. ఈ వెంచర్ మనం చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సంబంధించి ఓవరాల్ గా భవిష్యత్తులో రాజధాని ఏ రకంగా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ కుని ఒక రకమైనటువంటి దిశగా తీర్చిదిద్దేందుకు కావాల్సినటువంటి మోడల్ ఎలా ఉంటుంది అనే విషయానికి పూర్తి స్థాయిలో ఇక్కడ మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో బ్లాక్స్ వారీగా అంటే సచివాలయం ఎలా ఉంటుంది, హైకోర్టు ఎలా ఉంటుంది, లేదా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి మోడల్ బిల్డింగ్స్ ఏ విధంగా ఉంటాయనే ఒక నమూనాని చూపించే విధంగా ఈ యొక్క బ్లాక్లు మొత్తం ఏయులో 8 బ్లాక్లు అయితే ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. 8 బ్లాకుల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా అంటే విజన్ 2024 కి సంబంధించినటువంటి ఆ విషయంపై చాలా క్లారిటీగా ఇక్కడ ఎలాంటి బ్లాక్స్ ఉంటాయనే దాని మీద అయితే ఇక్కడ నమూనాను అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా స్పెషల్ అట్రాక్షన్ గా ఇది నిలిచిందనే చెప్పాలి. ఎందుకంటే చూడడానికి ఎంతో అందంగా విశాఖ సాగర తీరం ఎంత అందంగా ఉంటుందో ఇక్కడ చూస్తే ఈ రాజధానికి సంబంధించినటువంటి ఓవరాల్ స్ట్రక్చర్ కూడా అంతే అందంగా ఉండేటట్లు ఇవన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా మనకు కనబడుతుంది. ఇదే విధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ మోడల్ ఏదైతే ఉందో ఇది చాలా స్పెషల్ అట్రాక్షన్ గా ఈ సిఐఐ సదస్సులో నిలిచిందనే చెప్పాలి. ఏవైతే రాజధానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో అలా అంతే విధంగా ఎవరెవరు ఎక్కడ ఎలాంటి వర్క్స్ విధులు నిర్వహించాలి, ప్లేయింగ్ గేమ్స్ ఎక్కడ, అలాగే ఎక్కడైతే స్విమ్మింగ్ పూల్స్ కానీ లేదా ఎవరెవరు ఉండాలి, ఎమ్మెల్యేలకు సంబంధించిన బ్లాక్స్ కానీ వాళ్ళు ఉండే గెస్ట్ హౌస్ కానీ అలాగే అధికారులకు సంబంధించినవి, అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక రహదారులకు సంబంధించినవి, అలాగే డ్రైనేజీ సిస్టమ్ ఓవరాల్ గా చూడొచ్చు. ఇందులో ఎక్కడ కూడా డ్రైనేజీ సిస్టమ్ అయితే బయటికి కనిపించలేనటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో ఇవన్నీ రూపుదిద్దారు. అండర్ గ్రౌండ్ నేపథ్యంలో కరెంటు అంటే విద్యుత్తుకు సంబంధించినటువంటి లైన్స్ కూడా ఎక్కడ లేని విధంగానే ఇక్కడ ఈ స్ట్రక్చర్ అంతా కనబడుతుంది. ఈ నమూనాకు సంబంధించి పూర్తి స్థాయిలో సిఐఐ సదస్సులో చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి. ఓవరాల్ గా చూడొచ్చు. మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భవిష్యత్తులో రాజధానికి సంబంధించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ ని ఒక అత్యాధునికమైనటువంటి మోడర్న్ సిటీ కింద చూపించే దిశగా ఈ యొక్క నమూనాలన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. దీంట్లో భాగంగానే భవిష్యత్తు ఏ రకంగా ఎక్కడ ఏ రకమైనటువంటి బ్లాక్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ విధులు నిర్వహించడానికి అధికారులు వీటిని ఉపయోగిస్తారనే విషయానికైతే చాలా స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతే విధంగా చూసుకుంటే కనుక ఏవైతే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏ రంగాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ జరుగుతాయనేటువంటి ఆ విషయంపై పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రతిదీ కళ్ళ కట్టి చూపించే విధంగా కూడా డిస్ప్లేలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొన్ని గంటల్లో ఈ యొక్క సిఐఐ సదస్సు అయితే ప్రారంభం కాబోతుంది. ఈ సిఐఐ సదస్సుకు సంబంధించి ఆ సదస్సు దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ ఒక సెట్ దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. ఈ సెట్ కి సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో విశాఖ ఏయు ప్రాంగణం అంతా కూడా పూర్తిగా ముస్తాబైందని చెప్పాలి. మరికొద్ది గంటల్లో అంటే ఈ నెల 14, 15 తారీఖులు జరగబోతున్నటువంటి ఈ సిఐఐ సదస్సుకు సంబంధించి దేశ విదేశాల నుంచి పెట్టుబడులకు సంబంధించినటువంటి బిల్గేట్స్ అంతా కూడా ఈ యొక్క ఏయులో జరుగుతున్నటువంటి ప్రాంగణానికి అయితే రాబోతున్నారు. సుమారుగా 8 విభాగాలుగా దీన్ని మొత్తం విభజించినట్లుగా తెలుస్తుంది. దీంట్లో ప్రత్యేకంగా ఎవరితో ఎక్కడ చర్చించాలనేటువంటి క్రమంలో వీళ్ళందరికీ కూడా లోకల్ గా ఉన్నటువంటి అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మరికొద్ది గంటల్లో ఇక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి విజిట్ చేసి అసలు ఇక్కడ ఉన్నటువంటి వర్క్లు ఏ రకంగా జరుగుతున్నాయి, రేపు 14, 15 జరగబోతున్నటువంటి ఈ సదస్సుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ రకంగా ఉన్నాయి, అలాగే ముఖ్యంగా చెప్పుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించినటువంటి ఇష్యూను దృష్టిలో పెట్టుకొని విశాఖ మొత్తం అంతా కూడా పోలీసులు కంట్రోల్లోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. ఒక ఏయు గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లోనే 2000 మంది పైచిలకు పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క వెహికల్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది.
ఆంధ్రప్రదేశ్ ఏపీలోనే అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతో కూడినటువంటి డ్రోన్ కెమెరాలను అలాగే సీసీ కెమెరాలను ఇప్పటికే విశాఖలో అమరుపరచడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. రేపు ఈ సమయానికి ఇప్పటికే సిఐఐ సదస్సు కూడా ప్రారంభం కాబోతుంది. ఈ సదస్సుకు సంబంధించి ప్రపంచంలోనే ఇండియాని ద బెస్ట్ సిటీగా చూపించేందుకు, అందులోనే ఇండియాలోనే ద బెస్ట్ ప్లేస్ గా ఆంధ్రప్రదేశ్ ను చూపించే విధంగా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సిఐఏ సదస్సుకు సంబంధించి ఎవరెవరు పెట్టుబడులు ఎంత మేరకు ఏ కంపెనీలతో ఒప్పందాలు జరుగుతాయనేటువంటి విషయంపై అయితే కొంత ఆసక్తికరమైన విషయంగా నిలుచుకుంది. కెమెరామ్యాన్ మూతితో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. రైట్ మొత్తం